విజయపాల్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జైపాల్ రెడ్డి గారు, సంగారెడ్డి విజయపాల్ రెడ్డి గారు, బార్ అసోసియేషన్ నుంచి, అదేవిధంగా అనేక సంవత్సరాలుగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా, భారతీయ జనతా యువ మోర్చా భారతీయ జనతా పార్టీ నాయకుడుగా మరి ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆదిల్లి రవీందర్ గారు, రాజేశ్వరరావు దేశపాండే గారు, అదేవిధంగా మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మల్లేష్ గారు, పార్టీ సీనియర్ నాయకులు నర్సాపూర్ అసెంబ్లీ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మురళీ యాదవ్ గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర రెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ విష్ణువర్ధన్ గారు, అదేవిధంగా శిల్ప గారు, ఇంకా వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఇతర మిత్రులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా పట్టభద్రులు, ఇతర గౌరవ పెద్దలు, పత్రికా విలేకరులు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఏదైతే పుల్వామాలో భారతదేశం కోసమో దేశ సరిహద్దులు కాపాడుతూ దేశంలో శాంతి భద్రతలు కాపాడుతూ ఆ రోజు మరి పాకిస్తాన్ ముష్కరుల యొక్క ఘాతుకానికి మరి బలైపోయినటువంటి భారతమాత ముద్దుబిడ్డలు సిఆర్పిఎఫ్ మరి ఈ యొక్క బృందంలో ఉన్నటువంటి ఎవరైతే పారామిలిటరీకి సంబంధించినటువంటి సైనికులు అమరవీరులయ్యారో వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి మరి నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ యొక్క ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి 3 శాసనసభ స్థానాలకు పోటీ చేస్తా ఉంది. అది ఖమ్మం, వరంగల్, నల్లగొండ. ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి, అంటే అటు భద్రాచలం నుంచి ఇటు దేవరకొండ వరకు మరి ఆ యొక్క నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అనేక సంవత్సరాలు ఉపాధ్యాయుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేసినటువంటి సర్వోత్తమ్ గారు అక్కడ పోటీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా మన స్థానికంగా ఉన్నటువంటి ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మన ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి మల్కా కొమరయ్య గారు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ 4 ఉమ్మడి జిల్లాల నుంచి మన స్థానిక అభ్యర్థి అంజిరెడ్డి గారు, ఈ ముగ్గురు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. మిగతా ఏ పార్టీ కూడా ఈరోజు సమర్థవంతంగా రంగంలో లేదు. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు కూడా శాసన మండలిని నిర్వీర్యం చేయడం జరిగింది. శాసన మండలి ఉందా లేదనే విధంగా మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ రోజు టిఆర్ఎస్ లో చేర్చుకొని శాసన మండలిలో ఉపాధ్యాయుల గొంతు కానీ, శాసన మండలిలో నిరుద్యోగుల గొంతు కానీ, శాసన మండలిలో ప్రజల గొంతు కానీ మరి అక్కడ వినిపించకుండా దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది.
అదేవిధంగా ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి వాళ్ళు, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి వాళ్ళు, అది ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు, ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకు అండగా నిలబడాలని ఆ రోజు మన రాజ్యాంగంలో ఈ యొక్క శాసన మండలిలో ఎవరికీ లేని విధంగా ఇటు ఉపాధ్యాయులకు పట్టభద్రులకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇచ్చి వాళ్ళ కోసము ఈ యొక్క శాసన మండలిలో ప్రత్యేకంగా ఎమ్మెల్సీలు ఉండే విధంగా, వాళ్ళ ప్రతినిధులుగా ఉండే విధంగా ఈరోజు రాజ్యాంగం రూపకల్పన చేశారు. కానీ గత కొన్ని రోజులుగా శాసన మండలి ఏ రకంగా నిర్వీర్యమైందో మనం చూస్తా ఉన్నాం. నాకు తెలిసి నేను గతంలో శాసన మండలిలో పట్టభద్రుల నియోజకవర్గం అంటే భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే గ్రాడ్యుయేట్స్ కానుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీలు, అది హైదరాబాద్ నుంచి వి రామారావు గారు కానీ, ఇక్కడ నుంచి డాక్టర్ రాజేశ్వరరావు గారు కానీ, లేక రాయలసీమ నుంచి డిఎస్పి రెడ్డి గారు కానీ, విజయవాడ నుంచి జూపుడి యజ్ఞనారాయణ గారు కానీ, విశాఖపట్నం నుంచి పివి చలపతిరావు గారు కానీ, ప్రకాశం నెల్లూరు చిత్తూరు నుంచి పిడతల రంగారెడ్డి గారు కానీ, మొత్తం అన్ని గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూషన్ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే గెలిచేవాళ్ళు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి శాసన మండలి వరకు కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ ప్రజల గొంతుకై నిలబడిన విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. కానీ టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, శాసన మండలి ఉందా లేదా అనే విధంగా ఈరోజు పరిస్థితిని తీసుకొచ్చారు. ఈ విషయాన్ని మనం అందరం దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఈ సందర్భంగా ఈ యొక్క ప్రాంతం నుంచి తెలంగాణకు సంబంధించినటువంటి మేధావులకు, విద్యావంతులకు, కవులకు, కళాకారులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు, పట్టభద్రులకు, నిరుద్యోగ యువతకు మనవి చేస్తా ఉన్నాను. ఈ 3 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్ని సీట్లలో పోటీ చేస్తా ఉంది. ఈ 3 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే తప్పకుండా మా అభ్యర్థులు కానీ పార్టీ కానీ మీకు ఎల్లప్పుడూ అండగా ఉండి మరి ఒక ప్రశ్నించే గొంతుగా, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా శాసన మండలిలో ఈరోజు తెలంగాణ వాణి, తెలంగాణ ప్రజా సమస్యలు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏదైతే రోజు రోజుకు శాసన మండలి ప్రాధాన్యత తగ్గుతా ఉందో దాన్ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. గౌరవాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి 27న జరగనున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు అండగా ఉండాల్సిందిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఇటు ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా తెలంగాణ అంతా కూడా మరి తన కుటుంబం చుట్టూ తిప్పుకునేదో మనం చూశాం. తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబము అనే విధంగా పరిపాలన చేసింది. ఒక నియంతృత్వపు ఆలోచనతో, మరి దోపిడీ విధానాలతో ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ పరిపాలనను చూసి మార్పు రావాలనేటువంటి లక్ష్యంతో మరి సంవత్సరం క్రితము జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో
రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను విన్న తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవకాశం వచ్చింది. కానీ ఈరోజు 13-14 నెలలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 100 రోజుల్లో పరిష్కారం చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు కానీ, మిగతా ఇచ్చినటువంటి 420 సబ్ గ్యారెంటీలు కానీ ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యించింది. టిఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత రావడానికి 10 నెలలే పట్టింది. ఈరోజు తెలంగాణ సుమారు 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ సాధిస్తే వచ్చిన తెలంగాణ ఈరోజు ఏ రకంగా పరిపాలన చేస్తా ఉన్నారు అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తా ఉందా అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మిగులు బడ్జెట్స్ గా ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు టిఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పాలనలో అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. అప్పుల తెలంగాణగా మారిపోయింది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ పాలక పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏ రకంగా బెదిరిస్తా ఉన్నారో, ఏ రకంగా భూములు ఆక్రమించుకుంటున్నారో, ఏ రకంగా ప్రభుత్వం తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చినప్పుడు ఈ హామీలు ఏ రకంగా అమలు చేస్తామో, ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటామో ఏది కూడా ఆలోచన చేయలేదు. ఆ రోజు ఓట్లు కావాలా, అధికారం కావాలా, దానికోసము ఏదైనా అనేక రకాల హామీలు ఇచ్చారు. మరి ఈరోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీని. ఈరోజు తెలంగాణ సమాజము ప్రశ్నిస్తుంది రాహుల్ గాంధీని. తెలంగాణ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డిని. ఏమైంది మీ హామీలు అడుగుతా ఉన్నాను. ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు? లేనప్పుడు ఏ రకంగా మిమ్మల్ని విశ్వసించాలో ఈరోజు ఆలోచన చేయాలి. రాష్ట్రంలో మార్పు రాలా. మార్పు ముఖ్యమంత్రి ఒకడే మారాడు. మారింది ఒక జెండానే మారింది, పేరే మారింది. కానీ అదే రకమైనటువంటి పరిపాలన, అహంకారపూరితమైనటువంటి పరిపాలన, దోపిడీ పాలన, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పాలన, ఒక దుర్మార్గమైనటువంటి పాలన. ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఏ నెలలో ఏ డేట్ లోపల ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మరి 2024 డిసెంబర్ లోపల, అంటే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఫోటోతో, రేవంత్ రెడ్డి ఫోటోతో, సోనియా గాంధీ ఫోటోతో మరి ఫ్రంట్ పేజ్ ప్రకటనలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను చూసి, టిఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలను చూసి నిరుద్యోగ యువత కాంగ్రెస్ అండగా నిలబడింది. హైదరాబాద్లో ఏదైతే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్ ఉంటుందో మషూరాబాదు, గాంధీనగర్, అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి లైబ్రరీ వద్దకు రాహుల్ గాంధీ వచ్చాడు, రేవంత్ రెడ్డి వచ్చాడు, వాళ్ళందరినీ కలిశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ టిఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదు, మీకు అన్యాయం చేసింది, ఉద్యోగ మోసం చేసింది, మేము అధికారంలోకి వస్తే ఇది జాబ్ క్యాలెండరు, దీని ప్రకారం ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగతో ఒక హామీ ఇచ్చారు.
కానీ ఈరోజు చూస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా ఈరోజు మోసం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారము, ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారము ఉద్యోగ నియామకాలు జరగలేదు. ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందంటే, ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వడం లేదు. వేతన సవరణ సంబంధించి పిఆర్సి ఇంతవరకు ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. ఈరోజు రిటైర్ అయిపోతే టీచర్స్, రిటైర్ అయిపోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్లకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త బిల్డింగులు కట్టడం దేవుడెరుగు. ఈయన ఇంటర్నేషనల్ స్కూల్స్ మండల్లో పెడతానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు ఎగిరెగిరి మాట్లాడారు ఎలక్షన్స్. కొత్త ఇంటర్నేషనల్ స్కూల్ దేవుడెరగా ఉన్న స్కూళ్లకు సున్నమేలైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. విద్యార్థులు కూర్చున్నటువంటి ఫర్నిచర్ విరిగిపోతే కొత్త ఫర్నిచర్ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఉంది. ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఉంది. 2014లో మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ చేతగాని తనంతో, అవినీతితో, అసమర్థతతో, అహంకారంతో, దుబారా ఖర్చుతో పోజులు కొట్టి ఈరోజు తెలంగాణని ఈరోజు అప్పుల తెలంగాణ మార్చినటువంటి ఘనత ఈ రెండు పార్టీలకు దక్కుతుంది. అద్భుతమైనటువంటి తెలంగాణ నాది. ఈ తెలంగాణను దేశంలోని ఒక ఆదర్శమైనటువంటి తెలంగాణగా, దేశంలోని అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈనాటి రాహుల్ గాంధీ కుటుంబం కానీ, అంతకుముందున్నటువంటి కేసీఆర్ కుటుంబం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు న్యాయం చేయలేదనే విషయాన్ని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. మీకు అందరికీ తెలుసు, జైరాబాద్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్ డిక్లేర్ చేయడం జరిగింది. అంతేకాదు, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వేగవంతంగా పనులు పూర్తవుతా ఉన్నాయి. ఈ సంవత్సరం ఎండింగ్ లోపల కోచ్లు తయారు చేసేటువంటి అవకాశం ఉంది. వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ ప్రకటించాము. మన ఈ యొక్క కరీంనగర్లో యూరియా ఫ్యాక్టరీకి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసి వారే ప్రారంభించారు. ఈరోజు యూరియా ఉత్పత్తి అవుతా ఉంది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సుమారు ఈరోజు 5,000-6,000 కోట్ల రూపాయలతోటి విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఇంకా మరికొంతగా కొన్ని యూనిట్లు వస్తాయి. ఈరోజు జాతీయ రహదారులు అద్భుతంగా నిర్మాణం అవుతా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మీరు నర్సాపూర్ రోడ్డు చూసుకున్నా, హైదరాబాద్ నుంచి మీరు బాంబే రోడ్డు తీసుకున్నా, హైదరాబాద్ నుంచి నాగపూర్ రోడ్డు తీసుకున్నా, హైదరాబాద్ నుంచి మీరు మరి ఛత్తీస్గఢ్ రోడ్డు తీసుకున్నా, హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్డు తీసుకున్నా, హైదరాబాద్ నుంచి బెంగళూరు రోడ్డు తీసుకున్నా, అన్ని రాష్ట్రాలకు సంబంధించి వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి రహదారులు ఈరోజు నరేంద్ర మోడీ గారు నిర్మాణం చేశారు. తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే 32 జిల్లాలతోటి కేంద్ర ప్రభుత్వ నిధులతో, జాతీయ రహదారులతో అనుసంధానం చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈరోజు అనేక రకాలుగా రైతులకు సంబంధించినటువంటి ప్రతి రైతు ఈరోజు చిన్నకారు, సన్నకారు రైతులందరికీ కూడా ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వము నిధులు ఇస్తున్న విషయం మనం చేస్తా ఉన్నాం. రైతులు ఉపయోగించేటువంటి ఎరువులకు లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు సబ్సిడీ రూపంలో, ప్రపంచమంతా కూడా ధరలు పెరిగాయి. ఎరువుల ధరలు ఏ దేశంలో తీసుకున్నా ధరలు పెరిగాయి. కానీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి డిఏపి లాంటి ఎరువులు కూడా దేశంలో ధరలు పెరగకుండా సబ్సిడీ తోటి
రైతులకు ఎరువులు అందిస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు రైతుల గిట్టుబాటు కోసం మరి 1300 రూపాయలు ఉన్నటువంటి ధాన్యం ధర ఈరోజు 2300 రూపాయలు గిట్టుబాటు ధర పెంచినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ధాన్యం కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వము 3000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ధాన్యం కొనుగోలు చేసేది. కానీ ఈరోజు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రైతుల దగ్గర కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఎయిమ్స్ హాస్పిటల్ కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ఈరోజు తెలంగాణలో నిర్మాణం జరిగింది. సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం 1000 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తాం. ఈరోజు చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మొత్తం రైల్వే నెట్వర్క్ పెంచడం జరిగింది. మనకందరికీ తెలుసు, మన యొక్క కొమరెల్లి మల్లన్న దగ్గరికి భక్తులు వెళ్ళడానికి వీలుగా నూతన రైల్వే స్టేషన్ను మన యొక్క ఉమ్మడి జిల్లాలో కొమరెల్లి మల్లన్న దగ్గర రైల్వే స్టేషన్ నిర్మాణం అవుతా ఉంది. త్వరలోనే ఆ యొక్క రైల్వే స్టేషన్ ను పూర్తి చేసి భక్తులకు డెడికేట్ చేస్తాము, స్వామి వారికి సమర్పిస్తామని కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు ఏ విషయంలో తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరూ ఫ్యాషన్ గా మారిపోయింది. కేంద్రం ఏం చేసింది, కేంద్రం ఏం చేసింది. నేను కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా కలిసి వస్తారా, విడివిడిగా వస్తారా? రండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకి ఏం చేసిందో ఈ 10 సంవత్సరాలుగా ప్రతి విషయంలో కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. 10 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు కేసీఆర్ గాని, ఈ 14 నెలలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గాని ₹1 ఇచ్చారని మోకాలకు అడుగుతా ఉన్నాం. గ్రామ పంచాయతీలకు వీధి లైట్ల కోసం గాని, గ్రామ పంచాయతీలకు మంచినీటి సౌకర్యం కోసం గాని, గ్రామ పంచాయతీల పారిశుభ్యం కోసం గాని, గ్రామ పంచాయతీల ఇంటర్నల్ రోడ్స్ కోసం గాని, గ్రామ పంచాయతీల పారిశుద్ధ కార్మికుల జీతాల కోసం గాని, గ్రామ పంచాయతీల్లో శ్మశాన వాటికలు నిర్మాణం కోసం గాని, గ్రామాలలో రైతు వేదికల నిర్మాణం కోసం గాని ఖర్చు పెట్టింది, ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే మనం వస్తున్నాం. ఏ ఒక్క గ్రామం కూడా, ఏ ఒక్క గ్రామ పంచాయతీ కూడా మరి మిగలకుండా అన్ని గ్రామాలకు డబ్బులు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఛాలెంజ్ చేయండి. ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం గురించి, కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం గురించి. మీ హయాంలో, మీ 10 సంవత్సరాలలో గ్రామ పంచాయతీలకు మీరెంత ఇచ్చారో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎంత ఇచ్చిందో చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు, ఈ రాష్ట్రంలో ఎరువుల ఫ్యాక్టరీ రైతుల కోసం, తెలంగాణ రైతులను ఆదుకోవడం కోసం ఎరువుల ఫ్యాక్టరీ భూమి పూజ చేసి నిర్మాణం చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసే సమయానికి ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చి ఆ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించడానికి వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకున్నాడు తప్ప ఆ యొక్క ప్రధానమంత్రి గారు తెలంగాణ రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాలే. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఢిల్లీ నుంచి భూమి పూజ చేయడం కోసం నరేంద్ర మోడీ గారు వస్తే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కార్యక్రమంలో రాలే. మీరు
భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారు విమర్శించే నైతిక ఉందా? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఈ రాష్ట్రంలో ఎన్ని జాతీయ రహదారులు ఉన్నాయో అంతకంటే ఎక్కువ జాతీయ రహదారులు ఈ 10 సంవత్సరాలలో తెలంగాణలో 1,40,000 కోట్ల రూపాయలతో 1,40,000 కోట్ల రూపాయలతో తెలంగాణలో జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తున్నటువంటి విషయం మనం చేస్తా ఉన్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ లేక చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మాణం కానీ నాంపల్లి రైల్వే స్టేషన్ కానీ ఈ రకంగా 40 రైల్వే స్టేషన్లను మన బిహెచ్ఎల్ రైల్వే స్టేషన్ కూడా అన్ని రైల్వే స్టేషన్లను కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టిన తర్వాత ఎవరు అభివృద్ధి చేయలే. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 40 రైల్వే స్టేషన్లను అత్యంత ఆధునికమైనటువంటి వసతుల్లో ఈరోజు రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నటువంటి విషయం మనం చేస్తున్నాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ కుటుంబము టీఆర్ఎస్ నాయకులు చాలా అభివృద్ధి చెందారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందల. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే పద్ధతిలో ముందుకెడుతున్నారు తప్ప ఏది రాలా. నిరుద్యోగులకు ఇస్తానంటే నిరుద్యోగ భృతి అందలా, మహిళలకు ఇస్తానటువంటి నెలకు 2,500 ఆర్థిక సాయం రాలా, ఉద్యోగ నియామకాలు చాలా, టీచర్ల భర్తీ జరగాల, ప్రతి మండలికో స్కూలు రాలా. ఎన్ని హామీలు ఇచ్చారు? 420 హామీలు, 420 హామీలు, 6 గ్యారంటీస్. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలు, తెలంగాణ ప్రజలు అనేక త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణను 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన చూశారు. కాంగ్రెస్ పాలన కూడా స్వయంగా చూస్తా ఉన్నాం ఇప్పుడు కూడా. కాబట్టి ఆలోచించండి. ఎక్కడైతే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉన్నాయో అద్భుతంగా పరిపాలన జరుగుతూ ఉన్నది. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల అధికారంలో ఉంది. 4 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్, మన తెలంగాణ రాష్ట్రము, కర్ణాటక రాష్ట్రం 3 ఉన్నాయి. మిగతా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. ఘోరంగా ఓడిపోయింది. ఢిల్లీలో గత 3 సార్లుగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పెద్ద గుండుస్తున్నా 3 సార్లు ఢిల్లీలో ఒక్క సీటు కూడా రాలా. ఎమ్మెల్యే ఒక ఎంపీ సీటు రాలా. 2014లో రాలా, 2019లో రాలా. ఇప్పుడు జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా 3 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ గుండుస్తుంది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలలో కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని మనం చేస్తాం. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు ప్రజలు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, యువకులు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, బడుగు బలైన వర్గాలు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణను అభివృద్ధి చేసేటువంటి బాధ్యత, తెలంగాణ ముందు తీసుకెళ్లేటువంటి బాధ్యత, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా తెలంగాణ డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుంది. దానికి ముందుగా నేను మరి ఇప్పుడు జరిగేటువంటి ఈ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలందరూ కూడా మీ ఇళ్లలో ఉన్నటువంటి పట్టభద్రులు, మీ ఇళ్లలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరున్నప్పుడు కూడా వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ యొక్క ఆశీస్సులు భారతీయ జనతా పార్టీకి అందించే విధంగా తెలంగాణ సమాజం అంతా కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. చివరగా ఈ యొక్క మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆ రోజు టైగర్ నరేందర్ గారు గెలిచారు. మళ్ళీ ఈ ఇటీవల జరిగినటువంటి 8 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో
మరొక మా టైగరు రఘునందన్ రావు గారిని గెలిపించడం జరిగింది. కాబట్టి నేను ఈ యొక్క మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా ఆ రోజు ఎన్నికలకు ముందు వచ్చాను, ఎన్నికల ప్రచారం వచ్చేప్పుడు వచ్చాను, చెప్పాను తప్పకుండా రఘునందన్ రావు గెలుస్తారని చెప్పాను. మరి పార్టీ పిలుపు మేరకు మీరందరూ ఆశీర్వదించి మరి రఘునందన్ రావు గెలిపించారు. తప్పకుండా ఈ యొక్క మెదక్లో ఏ సమస్య వచ్చినా రఘునందన్ రావు గారి నాయకత్వంలో, మరి బీబీ పటేల్ గారి నాయకత్వంలో, మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీల జిల్లా కమిటీల నాయకత్వంలో అంకిత భావంతో పనిచేస్తాము. దానికి తోడుగా ఈ యొక్క ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గారిని, అదేవిధంగా మల్కా కొమరయ్య గారిని కూడా ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా, రఘునందన్ రావుకి అండగా వీళ్ళిద్దరిని కూడా గెలిపిస్తే మరింతగా ఈ యొక్క ప్రాంతానికి సేవ చేస్తామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 27వ తేదీ మీకు తెలిసినటువంటి వాళ్ళు, మీ బంధువులు ఎవరైతే ఓటర్ లిస్టులో నమోదు చేసుకున్నారో అందరికి కూడా మీరు వ్యక్తిగతంగా కలిసి బీజేపీ అభ్యర్థులను గెలిపించే విధంగా వాళ్ళని ఒప్పించి మెప్పించి మరి 27వ తేదీన జరిగినటువంటి పోలింగ్ లో భారీ మెజార్టీతో ఈ యొక్క ఇద్దరు అభ్యర్థులు నీతి నిజాయితీ కట్టుబడినటువంటి వాళ్ళు